ఇంట్లో భార్య గొప్ప, భర్త గొప్ప అంటే మీరేం చెప్తారో కామెంట్ చేయండి. నేనైతే భార్య గొప్ప అని చెప్తాను. ఎందుకంటే భర్త సంపాదిస్తాడు, బయటకు వెళ్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇంట్లో పిల్లల్ని, ఇంకా ఇంట్లో వంట కానీ, ఇంట్లో పనులు కానీ అవి మేనేజ్ చేయాలంటే భర్త వల్ల అస్సలు కానే కాదు. నాకు తెలిసి ఎవరు కూడా ఎంత బాగా వంట చేసేవాళ్ళైనా వంట చేస్తారు, అన్నీ ఎక్కడ పడేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అవన్నీ మళ్ళీ క్లీన్ చేయాల్సిందే వచ్చి భార్యే కదా. భార్య ఇంట్లో చూసుకుంటుంది, పిల్లల్ని చూస్తుంది. మళ్ళీ వర్క్ చేసేవాళ్ళు అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. మొత్తం ఇంకా ఆఫీస్కి వెళ్ళి కానీ, ఇంట్లో ఇంకేదన్నా చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో పని చూసుకుంటారు, సంపాదించే దాంట్లో హెల్ప్ చేస్తారు. మళ్ళీ పిల్లల్ని చూసుకుంటారు, ముఖ్యంగా పిల్లల్ని మంచి చెడ్డ అన్నీ చూసుకుంటారు కదా. అందుకని ఎవరు గొప్ప? భార్యలే గొప్ప. దీనికి మాత్రం మగవాళ్ళందరూ ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకున్న వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేయండి. లేదంటే ఎందువల్ల గొప్ప కాదో దానికి కూడా మీరు చెప్పండి. భర్త బయటకు వెళ్తారు, సంపాదిస్తారు, అన్నీ పడతారు అంటారు. కానీ అది కావాలి, సంపాదించాలి. ఓన్లీ భార్య ఒక్క సంపాదనతోటే ఫ్యామిలీ అయిపోద్దని కాదు. భార్య కొంచెం ఎగస్ట్రాగా ఓపికగా, ఓర్పుగా, సహనంగా ఇవన్నీ బరాయిస్తుందనమాట. అందుకని భార్య గొప్ప అన్నాను. కాదంటే మీరు 2 రోజులు చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. దీన్ని మాత్రం కంపల్సరీ భర్తలందరూ ఒప్పుకోవాల్సిందే. నా దృష్టిలో మాత్రం, నా అనుభవంతో చెప్తున్నాను. ఎంత ఓర్పు గల్లోళ్ళైనా కానీ, ఎంత వంట చేసే భర్తలైనా కానీ భార్య లేకుండా చెయ్యలేరు. 2 రోజులు చేసేసరికి వాళ్ళకి ఇసుగు పుట్టద్ది. వంట చేస్తారు, గ్యాస్ కాడ చేసేస్తారు, అన్నీ ఎక్కడ వదిలేస్తారు, వెళ్ళిపోతారు. అవన్నీ మళ్ళీ భార్య చూసుకొని సర్దుకొని అన్నీ మెయింటైన్ చేసుకోవాలి కదా. అందుకని భార్య గొప్ప అని చెప్తాను నేను. ఈరోజు నేనైతే ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే, ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి 9 గంటల వరకు, అంటే 9:30కి మా వారు వెళ్తారు వర్క్కి. వెళ్ళేలోపు నేనేం చేస్తానో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయటం మర్చిపోతున్నారు. లైక్స్ రావట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. మీ లైక్స్ వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వద్దండి. అందుకని తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళు. మరీ కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇంకొంచెం కనుకుంటే నేను ఇంకొంచెం ముందుకెళ్తానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాను మానిటైజేషన్కి. అందుకని చెప్పి అది కంప్లీట్ చేసుకోవాలి. మీ అందరి సహకారం ఉంటే నేను దాన్ని కూడా పూర్తి చేయగలుగుతాను. ఇది ఓన్లీ నా ఇంట్రెస్ట్ అండి యూట్యూబ్. దానికి మా వారు సరే ఖాళీగా ఉన్నావు కదా చూసుకో, నీకు టైంపాస్గా ఉంటుంది, మైండ్ కొంచెం రిలాక్స్గా దాని మీద పెడతాం కదా, కొత్తగా నేర్చుకున్నట్టు కూడా నాకు ఉంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ జర్నీలో పర్వాలేదు, అన్నీ నేనే నేర్చుకున్నానండి. నాకెవరు నేర్పిలేదు. మా పిల్లలు కూడా వాళ్ళకి ఖాళీ ఉండదు, వాళ్ళ వర్కులతోటి వాళ్ళకి సరిపోతుంటుంది. యూట్యూబ్లో చూసి అన్నీ నేనే నేర్చుకున్నాను. ఇంకా అలాగా దాంతో టైంపాస్గా నేర్చుకున్నట్టు ఉంటుంది. నేను ఇంట్లో చేసేవి ఒకరికి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, నేనైతే ఈరోజు బీరకాయ పప్పు చేశాను, బీరకాయ పచ్చడి చేశాను ఉదయం నుంచి. ఈరోజు లేటుగా లేచాను. ఇంకా మా వారికి పెసలు మొలకలు చేశాను, బాదం పప్పు నానబెట్టుంటే అవి ఇచ్చాను. ఇంకా మధ్యలో ఆయన 8:30కి ఫస్ట్ షుగర్ టాబ్లెట్ వేసుకొని అవి తినేస్తారు. ఇదైతే మల్టీగ్రెయిన్ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ. అంటే మల్టీగ్రెయిన్ కాదు, చిరుధాన్యాలు అంట. చిరుధాన్యాలు అంటే ఏమంటారు, మిల్లెట్స్ తోటి ఇడ్లీ రవ్వ అంట. ఇంకా ఈయనకి షుగర్ ఉంది కదా, సరే ఒకసారి ఈ కూడా పెట్టి చూద్దామని చెప్పి నిన్న షాప్కి వెళ్తే షాప్లో కనపడింది. ఇంకా అది తీసుకొచ్చి ఇడ్లీ పెట్టాను. టేస్ట్ ఎలా ఉన్నాయో అయిపోయినాక చెప్తాను. ఆ మిల్లెట్స్ తోటి మొన్న ఒంగోలు వెళ్ళానని చెప్పా కదా, ఒంగోలులో మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పెడితే అవేమో టేస్ట్ బాగున్నాయి. నాకు ఇదేందో తేడాగా ఉంది, పిండి దానిలాగా లేదు. సరే చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి నేను మొన్న కావలికి వచ్చేసానండి నిన్నే.
వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళి అక్కడ ఇంకా నాకు కావాల్సినవి ఇంట్లో అయిపోయిన సరుకులు కొన్ని కొన్ని ఉంటే అవి తెచ్చుకున్నాను. తెచ్చేసి ఇడ్లీ రవ్వ కూడా కనపడింది, మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ. దాంతో ఇంక ఇడ్లీ పెడుతున్నాను. తర్వాత పచ్చడి ఇంకా రోట్లో దంచే టైం లేక మిక్సీ వేసాను. మిక్సీ వేసి తాలింపు పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు లేట్గా లేచా ఉదయము. మామూలుగా కనుకైతే నేను 4:30, 5 కల్లా లేసేస్తాను. లేచి మా వారు లేచేలోపు 7 గంటలకల్లా ఇంట్లో పని అంతా చేసేసుకొని దీపం కూడా పెట్టుకొని అప్పుడు టీ పెడతాను. కానీ ఈరోజు లేట్ అయింది. నేను లేచేసరికి 6:30 అయిపోయింది. రాత్రి ఏందో కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉండి పండుకున్నాను. అందుకని ఉదయం లేట్ అయిపోయింది. అందుకు ఏమి చేయలేదు స్నానం అది. ఇంకా సరే వంట అయ్యి టిఫిన్ అయిపోయాక అప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ వంటలు స్టార్ట్ చేశాను. టీ పెట్టుకొని తాగేసాము. తాగిన తర్వాత ఇవన్నీ రెడీ చేశాను. చూడండి ఇడ్లీ ఎలా వచ్చిందో. పచ్చడి అయితే తాలింపు పెట్టేశానండి. పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే చేసుకోండి. కొంచెం పసుపు, జీలకర్ర వేయించేటప్పుడు పచ్చిమిరపకాయల్లో కొంచెం కొత్తిమీర వేసాను. చాలా బాగా వచ్చింది. ఇడ్లీకి అయితే చట్నీ చేసి పెట్టేసుకొని ఇంకా పచ్చడి కూడా కొంచెం వేసాను. ఇడ్లీలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చిందండి నాకైతే టేస్టు. కానీ కొంచెం సవ్వగా అనిపించింది. దీంట్లో అంట ఆరికలు అవి కలిపారంట. మామూలుగా నేనేమనుకున్నానంటే సజ్జలు, రాగులు, ఇవి గోధుమలు, అట్ట ఇవన్నీ కలిపేమో అనుకున్నా. కాదంట, ఓన్లీ అరికలు ఇంకోటి ఏందో చెప్పారు, అవి కలిపాను అని చెప్పారు. ఇంకా సరేనని చెప్పి ఇడ్లీ పెట్టేసి మా ఆయనకి ఇచ్చేసాను. ఇప్పుడైతే పాలు ఇస్తున్నాను. పాలు కూడా పొద్దున్నే కాసి పెట్టాను. మళ్ళీ చల్లారిపోయినాయి కదా, కొంచెం వేడి చేసి అవి ఇస్తున్నాను. ఇంకా ఆయన తాగేలోపు నేను మళ్ళీ బాక్స్ పెట్టడానికి రెడీ చేసేసాను. పెరుగన్నం కలిపేటప్పుడు ఎప్పుడైనా అన్నం కొంచెం ముందు చల్లారబెడతాను. చల్లారబెట్టి కొంచెం పాలు, పెరుగు, కొంచెం దానిమ్మ గింజలు ఇవన్నీ కలిపి పెడితే మధ్యాహ్నానికి పుల్లగా అవ్వకుండా బాగుంటుంది. ఇంకా కూర కూడా బీరకాయ పప్పు చేసే కదా, దాన్నే చల్లారబెట్టి ముందు బాక్స్లో వేసి పెడతాను. అది చల్లారిన తర్వాత ఇంకా మూత పెట్టేస్తాను. అన్నం మాత్రం హాట్ బాక్స్లో పెట్టేసి ముందుగానే మూత పెడతాను. ఎందుకంటే మధ్యాహ్నం తినేసరికి అలాగే పొడి పొడిగా బాగుంటుంది వేడిగా. ఈరోజైతే ఇంకా కోడిగుడ్డు పెట్టేశాను మధ్యాహ్నానికి. తాలింపు ఏం చేయలేదు కదా, ఇంకా అప్పడాలు, వడియాలు అవేమో తినకూడదు, ఇంకెందుకులే అని చెప్పి కోడిగుడ్డు పెట్టాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఆలు బకరా కాయలని నిన్న బజార్లో అమ్ముతుంటే తెచ్చానండి. అవి కూడా రేటు చాలా ఉంది. అరకిలో 100 అంట. ఇంతకుముందు అయితే 80, 60 ఉండేది. కానీ ఇప్పుడే రావడం స్టార్టింగ్ అయ్యేసరికి ఏమో 100 అని చెప్పారు. నాకేందో ఒక వీక్నెస్ ఉంటుందండి. ఫ్రూట్స్ కొత్తగా కనపడితే అవి తీసుకోవాలి ఎంత రేట్ అయినా. కానీ ఫస్ట్లోనే కొంట, స్టార్టింగ్లోనే. అలా కాకుండా కొన్ని రోజులు ఫస్ట్ వచ్చి తర్వాత కొంటే కొన్ని రోజులు అయినాక రేటు తగ్గద్ది. అట్ట అనుకోను. నేను పోయినప్పుడే అవి వచ్చి ఉంటాయి. ఫ్రెష్గా కనిపించేసరికి ఇంకా నాకు తీసుకోవాలనిపిస్తుంది. సరేలే అరకిలో 100 అయితే అవుతాయి అని తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఈరోజు ఆయనకి బాక్స్లోకి కూడా ఉంటాయిలే. మధ్యాహ్నం అంటే 11 అలాంటప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే ఫ్రూట్స్ తింటాడు. ఇలాగైతే బాక్స్ పెట్టేసి బ్యాగ్లో పెట్టి ఆయనకి ఇచ్చేసాను. ఇంకపోతే మిగిలినవన్నీ సర్దుకోవద్దా. ఇప్పుడు కిచెన్లో ఎంత పని ఉంటుందో చూడండి. ఇవి మొలకలు అయితే కొంచెం మిగిలినవి, అంటే 2 రోజులకు ఒకసారి వేస్తుంటాను. అది తీసి బాక్స్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా రేపటికి పనికి వస్తాయి. పచ్చడి తాలింపు పెట్టాం కదా, పచ్చడి కూడా తీసేసి ఇంకా బాక్స్లో పెట్టుకుంటున్నాను. బాక్స్లో పెట్టేసి ఇంకా అన్నీ కడిగి పెట్టేస్తే పని అయిపోద్ది. ఈరోజైతే అసలు చాలా బిజీగా జరిగిపోయిందండి నా పని. అదే కనుక ఉదయాన్నే లేసాను అనుకో, ఎవరికైనా అట్టే అనుకుంటా నేనైతే. 1 గంట ముందు లేస్తే పని ఏందో చాలా తేలిగ్గా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది. అదే 1 గంట లేటుగా లేసామనుకోండి అసలు పనే అవ్వదు. ఇంక ఈరోజు ఉదయం టిఫిన్ కూడా ఇడ్లీ నాకేం తిన్నట్టు లేదండి. అందుకని చెప్పి 1:30 కల్లా ఆకలి అయింది. ఇంకా గిన్నెలు తోమేసి స్నానం అది చేసేసి బట్టలు ఉంటే బట్టల మిషన్లో వేసి ఆరేసాను. ఇంకైతే అన్నం తింటున్నాను. ఈ పప్పుకూర పచ్చడి, అది ఆ పచ్చడి చూసిన కాడి నుంచి అసలు ఎప్పుడెప్పుడు అన్నంలో తినాలా అనిపించింది నాకు. అంత బాగుండింది. పచ్చిమిరపకాయలు, బీరకాయ, టమోటా పచ్చడి. అదే చెప్పా కదా నేను, ఫ్రెష్గా ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది అని చెప్పి.
నాకైతే అసలు వీలైన కాడికి ఏ రోజు కూరగాయలు ఆ రోజే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు వండుకొని తినటం బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలా కుదరదు కదా ఈ రోజులను బట్టి. ఎందుకంటే పొద్దున్నే ఎవరు హడావుళ్ళు వాళ్ళకు ఉంటుండే. బాక్స్ పెట్టాలంటే మనం షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి మళ్ళీ వండి అంత టైం ఉండదు కదా. అందుకని చెప్పేసి వారానికి ఒకసారి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంక అట్ట వండుకోవటం. ఈరోజు నేను తెచ్చింది ఇంక ఈరోజు చేసేసాను. చాలా టేస్టీగా బాగున్నాయి రెండు. బీరకాయ పప్పు బాగుంది, పచ్చడి బాగుంది. ఇంక నేను ఆమ్లెట్లు అవి వేసుకుందాం అనుకున్నా కానీ నాకేందో ఇష్టం ఉండదు పెద్ద. ఇంట్లో మన బూలు ఉంటే అవి నంచుకొని తినేస్తున్నాను. కోడిగుడ్లు ఉన్నాయి కానీ ఆమ్లెట్ నాకు నచ్చదు. ఏమి తినకుండానే నాకు వంటి తీరండి ఆ ఒళ్ళు అట్ట వచ్చేస్తుంది. స్టార్టింగ్లో చెప్పే కదా బాడీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందని, నా బాడీ కూడా అలాంటి టైపే. ప్లీజ్ అండి